భారత ఆర్మీ ఆయుధ సంపత్తిని హైదరాబాద్లో ప్రదర్శించారు. ఆర్మీ ఉపయోగించే తుపాకులతో పాటు భారీ షెల్స్ను ప్రయోగించే శతఘ్నులను సైతం ఆర్మీకి చెందిన పోలో బైసన్ గ్రౌండ్లో ప్రదర్శించారు. సామాన్యులకు ఆర్మీ పనిచేసే విధానంతో పాటు ఆయుధాలు ఎలా పనిచేస్తాయో తెలిపేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్మీ బ్యాండ్ చేసిన విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక ఆర్మీకి చెందిన నైట్ విజన్ ఎక్విప్మెంట్తో పాటు స్నైపర్లు ఉపయోగించే తుపాకులు సైతం ఇక్కడ ప్రదర్శించారు. ఇక ఈ కార్యక్రమం ద్వారా తమకు భారత ఆర్మీకి సంబంధించిన చాలా విషయాలు తెలిసాయని సామాన్య ప్రజలు అంటున్నారు. హైదరాబాద్లో భారత ఆర్మీ ఏర్పాటు చేసిన ప్రదర్శనలో AK-47 తుపాకీని చూడడానికి పెద్ద ఎత్తున జనాలు ఆసక్తి చూపారు. ఎప్పుడూ ఆర్మీ అధికారుల చేతిలో కనిపించే ఈ తుపాకీని చేతిలో పట్టుకోవడం ఆనందంగా ఉందని సామాన్యులు అంటున్నారు. ఇక రష్యాలో తయారైన ఈ వెషన్ ప్రపంచవ్యాప్తంగా హింసకు కేంద్ర బిందువు కావడంతో AK-47 పై ప్రజలకు అవగాహన ఎక్కువ అని ఆర్మీ అధికారులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు వెపన్స్ అంటే AK-47 అటార్నీ కలుష్నికోవ్ తయారు చేసినటువంటి ఈ వెపన్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మిలిటెంట్లు టెర్రరిస్టులు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఆ వెపన్ గురించి మనం ఒకసారి తెలుసుకుందాం. ప్రస్తుతం ఈ వెపన్ మన దగ్గర ఉంది. AK-47 వెపన్. దీని షూటింగ్ రేంజ్ 400 మీటర్స్. ప్రస్తుతం ఇది లాక్ ఉంది. దీన్ని సేఫ్ మోడ్ అంటారు. ఇక్కడ నుంచి కింది కంటే దీన్ని ఆటోమేటిక్ రేంజ్ అంటారు. ఒకసారి ఆటోమేటిక్లోకి వచ్చేసిన తర్వాత దీన్ని సింగిల్గా కాక్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి దీన్ని వెనక్కి లాగితే కాక్ అవుతుంది. వన్స్ ఒకసారి ఇది కాక్ అయిన తర్వాత ఇందులో మ్యాగజైన్ ఖాళీ అయ్యే వరకు ఒకసారి ఫైర్ చేస్తే మ్యాగజైన్ ఖాళీ అయ్యే వరకు కూడా ఇందులోంచి ఫైరింగ్ కంటిన్యూ అవుతుంది. ఒకవేళ సింగిల్ బుల్లెట్గా మనం దాన్ని ఫైర్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సేఫ్టీ పిన్ని కింది కనాల్సి ఉంటుంది. ఆ తర్వాత దీన్ని ఫైర్ చేసేటువంటి పరిస్థితి. ఇందులో ఉన్నటువంటి ఒకసారి కాక్ అయిపోయిన తర్వాత కంటిన్యూగా ఫైరింగ్ దూసుకెళ్తుంటుంది. మనం చూడొచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఈజీగా యూజ్ చేసేటువంటి ఒక మాడ్యూల్గా మనం దీన్ని చూడొచ్చు. ఇక్కడ ఒక ఆయన ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా ఉంది దీన్ని వెపన్ చూసిన తర్వాత ఎంత ఫ్రీగా దీన్ని మీరు ఆపరేట్ చేయగలుగుతున్నారు? ఇట్స్ వెరీ ఈజీ సార్. ఇట్స్ అ గ్రేట్ థింగ్ టు హ్యావ్ హోల్డింగ్ ద AK ఆఫ్ ది ఇండియన్ ఆర్మీ. ఇట్స్ వెరీ హ్యాపీ ఐ కేమ్ అలాంగ్. దీన్ని ఆపరేషన్ చేయడం ఎలా ఉంది సార్? ఆపరేటింగ్ చేయడం ఎంత ఈజీగా ఉంది? ఆపరేటింగ్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేపిస్తున్నారు నాకు ఇందాక మా జవాన్ సారు. చాలా బాగుంది. అనుభవం అయితే చాలా బాగుంది పట్టుకోవడానికి. ఆయన అనుభవం చాలా బాగుందని చెప్తున్నారు. మనం చూడొచ్చు AK-47s ప్రపంచవ్యాప్తంగా ముందుగా దీన్ని ఆర్మీ ఉపయోగించింది. ఇప్పుడు ఎక్కువగా ఎవరైతే టెర్రరిస్టులు ఎక్కువ ఉపయోగిస్తున్నటువంటి వెపన్స్, మిలిటెంట్స్ ఎక్కువ ఉపయోగిస్తున్నటువంటి వెపన్గా ఇది ఉంది. దీనికి సంబంధించి రష్యాలో కనుగొన్నటువంటి ఈ వెపన్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల సంఖ్యలో AK-47లు ఉన్నాయనేటువంటి నివేదిక ఉంది. దీన్ని ఆర్మీ ప్రస్తుతం ఇక్కడ హైదరాబాద్లో ఒక ఏదైతే ఎగ్జిబిషన్ జరుగుతుందో దాన్ని ఇక్కడ పెడుతున్నారు. దీనికి సంబంధించి సామాన్య ప్రజలకు ఏ విధంగా AK-47 పనిచేస్తుందో వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. శ్రీనివాస్తో ఇస్మాయిల్, సాక్షి టీవీ, హైదరాబాద్. దూరం నుంచి శత్రువును మట్టుబెట్టే స్నైపర్ రైఫిల్ను ఆర్మీ అధికారులు ప్రదర్శించారు. దీని పని విధానంతో పాటు ఇది ఎవరి కోసం ప్రత్యేకంగా వాడతారో అధికారులు వివరించారు. కిలోమీటర్ దూరం నుంచి కూడా శత్రువును టార్గెట్ చేసే ఈ వెపన్ రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకుంది. స్నైపర్ వెపన్ ఎలా పనిచేస్తుంది ఆర్మీ అధికారులు సాక్షికి వివరించారు. హైదరాబాద్లో ఆయుధ ప్రదర్శన జరుగుతుంది. ఇండియన్ ఆర్మీ బైసన్ పోలో గ్రౌండ్లో ఆయుధాలను ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి. మనతో ప్రస్తుతం ఆర్మీ జవాన్ ఉన్నారు. ఆయన ఇక్కడ ఉన్నటువంటి ఒక స్నైపర్ గన్ ఏ విధంగా పనిచేస్తుందో వివరించే ప్రయత్నం చేస్తున్నారు. బతాయియే సర్ గన్ के बारे में. सर ये इसका नाम है 7.62 mm ड्रैगनो स्नाइपर राइफल. ये रशियन मेड है. इंडिया ने 89 में इसे परचेज किया था. यह हथियार जो है दुश्मन के एंटी पर्सनल, एंटी टैंक और एंटी एयरक्राफ्ट के खिलाफ इस्तेमाल किया जाता है. इसको स्पेसिफिक हम ज़्यादातर दुश्मन के कमांडर को मारने के लिए इस्तेमाल करते हैं. इसका रेंज कितना है सर? जो इफेक्टिव रेंज है वो 800 मीटर है. वैसे इसका जो बुलेट है वो मैक्सिमम 3900 तक जाता है. 1300 तक हम दुश्मन को हरास कर सकते हैं, हरासिंग फायर दे सकते हैं. जैसे अभी टेलीस्कोप साइड लगा रहता है इसके ऊपर. सर ये ज़्यादातर कहाँ पे यूज़ करते हैं सर? VIP सिक्योरिटी के लिए कहाँ पे यूज़ करते हैं? VIP सिक्योरिटी के लिए हम इसको बहुत कम यूज़ करते हैं, लेकिन उसको हमने जैसे आपको पहले बताया कि हम इसको 3 प्रकार के ऑपरेशन होते हैं हमारे, जैसे एंटी पर्सनल, एंटी टैंक और एंटी एयरक्राफ्ट. इन तीनों के खिलाफ हम इस्तेमाल करते हैं. हम इसको ज़्यादातर IB लाइन से उस पार दुश्मन के ऊपर अपने उसके कमांडर को मारने के लिए, उसका डीमोरल करने के लिए उसको इस्तेमाल किया जाता है. రైట్. మనం చూడొచ్చు ఇది రష్యన్ మేడ్ స్నైపర్ సంబంధించినటువంటి వెపన్. దీనికి సంబంధించి రష్యా నుంచి మనం డౌన్లోడ్ చేసుకున్నాం. ఎక్కువగా VIP సెక్యూరిటీ సందర్భంలో, అదేవిధంగా సరిహద్దు అవతల ఉన్నటువంటి కమాండర్స్ను టార్గెట్ చేయడానికి దీన్ని ఉపయోగిస్తామని చెప్తున్నారు. ఇటువంటి చాలా వెపన్స్ను సామాన్యులు ఏ విధంగా దీన్ని యూజ్ చేయాలి, ఏ విధంగా దీన్ని పర్ఫార్మెన్స్ ఉంటుందని చెప్పడానికి ఆర్మీ ఇక్కడ దీన్ని ప్రత్యక్షంగా ఎగ్జిబిషన్ కోసం పెట్టడం జరిగింది. జనాలు దీనిని చూసి ఈ వెపన్స్ సంబంధించినటువంటి నాలెడ్జ్ గెయిన్ చేయవచ్చని ఆర్మీ అధికారులు చెప్తున్నారు. శ్రీనివాస్తో ఇస్మాయిల్, సాక్షి టీవీ, హైదరాబాద్. ఆర్మీ జవాన్లు కూంబింగ్ ఆపరేషన్లో ఎక్కువగా ఉపయోగించే ఇన్సాస్ వెపన్ను ప్రదర్శనలో ఉంచారు. ఇండియన్ షార్ట్ వెపన్ సిస్టమ్ పేరుతో భారతీయ ఆర్మీ ఉపయోగించే ఈ ఇన్సాస్ వెపన్స్
సాధారణంగా 400 మీటర్ల రేంజ్లో కలిగి ఉంటాయి. ఒకప్పుడు ఆర్మీ మాత్రమే ఉపయోగించే ఈ వెపన్స్ ప్రస్తుతం సిఆర్పిఎఫ్ జవాన్లు నక్సల్స్ ఆపరేషన్లో ఎక్కువగా వాడుతున్నారు. భారత ఆర్మీ ఒక ఆయుధ ప్రదర్శనను ఏర్పాటు చేసింది. దీంట్లో మనం చూడొచ్చు వాళ్ళు ఉపయోగించేటువంటి అన్ని వెపన్స్ ఇక్కడ ఉన్నాయి. కొన్ని వెపన్స్ నేను వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఇన్సాస్ అనేటువంటి ఒక వెపన్ ఉంది. ఇన్సాస్ వెపన్ ఇండియన్ షార్ట్ వెపన్ సిస్టమ్కి సంబంధించిన వెపన్. ఈ వెపన్కి సంబంధించినటువంటి రేంజ్ 900 మీటర్లు. అదేవిధంగా దీని క్యాలిబర్కి సంబంధించి 5.56 mm క్యాలిబర్ ఉంటుంది. ఈ వెపన్కి సంబంధించి ఇక్కడ ఒక లాక్ ఉంటుంది. ఒకసారి ఇలా వేస్తే ఈ వెపన్కి సంబంధించి కంప్లీట్ లాక్ ఉంటుంది. ఆ తర్వాత వెనక్కి ఇక్కడ చేసినప్పుడు ఫైర్ కోసం అవుతుంది. అదేవిధంగా వెపన్ను లోడ్ చేయడానికి కాక్ చేయాల్సి ఉంటుంది. కాక్ చేసేటువంటి సమయంలో ఒకసారి కంప్లీట్గా మనం ఒకసారి కాక్ చేసిన తర్వాత బుల్లెట్ను ఫైర్ చేస్తారు. బుల్లెట్ ఫైర్ చేసేటప్పుడు దీన్ని ఎఫెక్టివ్ రేంజ్ 400 మీటర్ల వరకు దీని ఎఫెక్టివ్ రేంజ్ ఉంటుంది. 400 మీటర్స్ తర్వాత ఉన్నటువంటిది బుల్లెట్ వెళ్తుంది, కానీ అంత ఎఫెక్టివ్ రేంజ్ ఉన్నది 400 మీటర్స్ వరకు దీని ఎఫెక్టివ్ రేంజ్ ఉంటుంది. ఆ తర్వాత వెపన్ ఉంటుంది. దీని క్యాలిబర్కి సంబంధించి దీనిలో మొత్తం 19 బుల్లెట్స్ వీళ్ళు చేస్తారు. ఒకటి లోడెడ్ బుల్లెట్ ఉంటుంది. ఇది ఇండియన్ షార్ట్ వెపన్ సిస్టమ్. ఆర్మీ ముందుగా దీన్ని వాడినప్పటికీ ఆ తర్వాత సిఆర్పిఎఫ్ ప్రస్తుతం ఎక్కువగా వాడుతుంది. దీనికి సంబంధించినటువంటి బ్యానెట్ను కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఈ ఏదైతే ఇన్సాస్లోనే ఇంకొక ఎల్ఎంజీ ఉంది, లైట్ మెషిన్ గన్. ఇది దీని యొక్క రేంజ్ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా ఇది ఇన్సాస్ అయినప్పటికీ దీని కెపాసిటీ కూడా ఎక్కువ ఉండేటువంటి పరిస్థితి. ఒకసారి ఈ వెపన్ను చూద్దాం. ఈ వెపన్కి సంబంధించి ప్రధానంగా ఎట్ ఏ టైం ఎక్కువ ఫైర్ చేయాల్సి వచ్చినప్పుడు ఇమీడియట్గా దీని మెషిన్ గన్ తరాలు ఉంటుంది. ఇన్సాస్ లాగానే దీన్ని కాక్ చేసేది ఉంటుంది. దీని లాక్ సిస్టమ్ కూడా సేమ్ ఉంటుంది. బట్ దీని కెపాసిటీ వరకు చూసుకుంటే 700 మీటర్స్ వరకు దీని ఎఫెక్టివ్ రేంజ్ ఉంటుంది. 700 మీటర్స్ వరకు దీన్ని వ్యక్తి ఎవరున్నా కానీ చంపేటువంటి అవకాశం ఉన్నటువంటి రేంజ్ ఉంటుంది. అదేవిధంగా మొత్తం 925 మీటర్లు దీని ఒరిజినల్ రేంజ్ ఉంటుంది. దీని రౌండ్స్ సంబంధించి దీని మ్యాగజైన్ కూడా సేమ్ ఉంటుంది. బుల్లెట్లు కూడా ఇన్సాస్లో వాడేటువంటి బుల్లెట్సే వాడతారు. ఇక్కడ ఇంకొక వెపన్ సంబంధించి చూడొచ్చు. ఏదైతే ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ఒకసారి మనం చూస్తే ఒకసారి వెపన్ సిస్టంలో ఒకసారి మనం కంటిన్యూగా చూస్తే ఏవైతే మిసైల్కి సంబంధించి మిసైల్స్ ఏ విధంగా ఫైర్ చేస్తారో చూపించేటువంటి ఒక ప్రదర్శన కూడా ఇక్కడ జరుగుతోంది. ఇందులో ఏదైతే ఒక మిసైల్ ఉంటుంది 2 కిలోమీటర్ల వరకు దూరంలో ఉన్నటువంటి రేంజ్ను వీళ్ళు ఇక్కడ నుంచి ఫైర్ చేస్తారు. 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి దాన్ని భూమి నుంచి భూమిపైన ఉన్నటువంటి ఏవైతే ఫైర్ రేంజ్లో ఇది ఉంటుంది 2 కిలోమీటర్ల వరకు 2000 మీటర్లు 2 కిలోమీటర్లకు దీని ఫైర్ రేంజ్ ఉంటుంది. ఏదైతే ఇటువంటి పైన ఉందో ఇందులో ఒక మిసైల్ ఉంటుంది. ఇది ఫైర్ అయిపోయిన తర్వాత మిగిలినటువంటి మిసైల్ బాక్స్ ముందుగా దీన్ని ఎంత దూరంలో రేంజ్ ఉందో దాన్ని కంప్లీట్గా ఒకసారి చెక్ చేసుకుంటారు. ఆ తర్వాత దాన్ని టార్గెట్ను లాక్ చేసిన తర్వాత ఇందులోంచి ఫైర్ చేస్తారు. భారత ఆర్మీకి సంబంధించి ప్రదర్శనలో ఇటువంటి చాలా ఆయుధాలను వాళ్ళు ఇక్కడ ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళ సీన్తో ఇస్మాయిల్, సాక్షి టీవీ, హైదరాబాద్. హైదరాబాద్లోని బైసన్ పోలో గ్రౌండ్లోని ఆర్మీ ప్రదర్శనలో ఏర్పాటు చేసిన శతఘ్ని అందరిలో హైలైట్గా నిలిచింది. ఇండియన్ ఫీల్డ్ గన్గా పిలిచే ఈ శతఘ్నిని భారత్ సొంతంగా డెవలప్ చేసింది. దాదాపు 40 ఏళ్లుగా భారత సైన్యానికి సేవలందిస్తున్న ఈ గన్ నుంచి 17 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను సైతం ఛేదించవచ్చు. ఇందులో వాడే బుల్లెట్ షెల్స్ ఒక్కొక్కటి దాదాపు 17 కిలోల బరువు ఉంటాయి. భారత సరిహద్దుల్లో ఈ శతఘ్ని తిరుగులేని ఆయుధంగా పనిచేస్తోందని, దీనిని పూర్తి స్థాయి దేశీయ టెక్నాలజీతో లక్నోలో తయారు చేసినట్లు అధికారులు చెప్తున్నారు. ఇక ఇలాంటి గన్ను దగ్గరగా చూడడం థ్రిల్లింగ్గా ఉందని సందర్శకులు చెప్తున్నారు. భారత ఆర్మీకి సంబంధించిన ఆయుధాల ప్రదర్శన ఇక్కడ ఉన్నటువంటి బైసన్ పోలో గ్రౌండ్లో జరుగుతోంది. సదర్న్ ఇన్ఫర్మేషన్ క్యాంప్ పేరిట తమ దగ్గర ఉన్నటువంటి ఆయుధ సంపత్తి, అదేవిధంగా వివిధ ఇన్ఫర్మేషన్ ఆ భారత ఆర్మీకి సంబంధించి ఇక్కడ వాళ్ళు ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి. మనం ఒక వెపన్ని చూస్తున్నాం. దీని పేరు 105-37 mm ఇండియన్ ఫీల్డ్ గన్. దీని రేంజ్ 17 కిలోమీటర్లు. 17 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాన్ని కూడా ఇది ఛేదిస్తుంది. ఈ మొత్తం ఏదైతే ఈ గన్ ఉందో దీనిని భారత్ డెవలప్ చేసింది. 1975లో డెవలప్ చేసినటువంటి గన్ ఇది. కంప్లీట్గా ఇండియాలో డెవలప్ అయినటువంటి గన్ ఇది. అదేవిధంగా దీని మొత్తం బరువు వచ్చేసి 3400 కేజీల బరువు ఉంటుంది. దీనిలో ఒక నిమిషంలో 5 బుల్లెట్లను 5 సార్లు ఫైర్ చేసే విధంగా దీన్ని తయారు చేసినటువంటి పరిస్థితి. మొత్తం 7 దీన్ని ఆపరేట్ చేయడానికి ఉంటారు. 7 ఇందులో 2 కేవలం ఆ బుల్లెట్లను లోడ్ చేసేటువంటి పనిని చేపడుతుంటారు. అదేవిధంగా దీని బుల్లెట్ బరువు దాదాపు 17 కిలోలు ఉంటుంది. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ గన్ ఏదైతే ఉందో దీన్ని చూడడానికి పెద్ద ఎత్తున జనం ఇక్కడికి వస్తున్నారు. ఇది ఎలా పనిచేస్తుంది, దీని కెపాసిటీ ఎంత, దీని రేంజ్ ఎంత, దీన్ని ఎలా డెవలప్ చేశారు అని తెలుసుకోవడంలో వీళ్ళందరూ ఇంట్రెస్ట్ చూపిస్తాను. మనతో ఇక్కడ చూడడానికి వచ్చినారు. సార్ చెప్పండి, గన్ను చూసిన తర్వాత ఏమనిపిస్తుంది? చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. నార్మల్గా ఎక్కడ చూడలేము మనము. ప్రాక్టికల్గా దాన్ని టచ్ చేసి మనం కూడా సైన్యంలో పాల్గొని దేశానికి ఎంతో చేయాలనిపిస్తుంది. వాళ్ళు ఎంతో కష్టపడి మనల్ని కాపాడుకుంటూ దేశాన్ని రక్షిస్తూ ఉన్నారు.
మనం ఒకసారి ఈ గన్ను చూడొచ్చు. దీనికి సంబంధించి మొత్తం 7 దీన్ని ఆపరేట్ చేస్తుంటారు. దీనికి సంబంధించి దీని లక్ష్యం ఏదైతే ఉందో 17 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యం కూడా 1 మీటర్ రేంజ్లో ఖచ్చితంగా ఇది టార్గెట్ చేస్తుంది. దీన్ని మొత్తం 75 డిగ్రీస్ పై వరకు కూడా కోణంలో దీన్ని చూడొచ్చు. అదేవిధంగా లో యాంగిల్లో కూడా దీని నుంచి ఫైర్ చేయొచ్చు. ఇక్కడ నుంచి బుల్లెట్ని షెల్ను ఇందులో లోడ్ చేస్తారు. వెంటనే దాదాపు 5-6 సెకండ్ల వ్యవధిలో ఇంకొక షెల్ను కూడా లోడ్ చేయొచ్చు. ఒకవేళ ర్యాపిడ్గా ఫైర్ చేయాల్సి వచ్చినప్పుడు కూడా ఇమీడియట్గా చేయడానికి ఇద్దరు ఇక్కడ ఉంటారు. మొత్తం 7 ఆధ్వర్యంలో ఈ మొత్తం ఈ గన్ను ఆపరేట్ చేస్తుంటారు. మనం చూడొచ్చు దీనికి సంబంధించిన రేంజ్, ఎంత రేంజ్లో ఇది ఫైర్ చేయొచ్చు అనేటువంటి డేటా కూడా ఇక్కడ ఉంది. అదేవిధంగా దీని లక్ష్యాన్ని చూసేందుకు ఇక్కడ ఒక బైనాకులర్ లాంటిది పెట్టండి. దీని ఆధారంగా దూరంలో ఉన్నటువంటి టెలిస్కోప్లో దీన్ని చూస్తారు. ఈ టెలిస్కోప్లో దూరంలో ఉన్నటువంటి లక్ష్యానికి సంబంధించినటువంటి ఏవైతే అక్షాంశ రేఖాంశాలు అక్కడ నుంచి వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తారు. ఆ తర్వాత దీన్ని ఆపరేట్ చేసి ఫైర్ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఈ గన్ను చూడడానికి పెద్ద సంఖ్యలో జనాలు ఇక్కడికి వస్తున్నారు. అదేవిధంగా ఒకటి చూడొచ్చు చాలా స్పష్టంగా, ఇది స్టార్ట్ చేసిన తర్వాత మొదటి రోజు కావడంతో కొంత ఈరోజు జనాల సంఖ్య తక్కువ ఉంది. బట్ వచ్చే వాళ్ళ జనాల్లో ఎక్కువ మంది దీన్ని చూడడానికి వస్తున్నటువంటి పరిస్థితి. దీని రేంజ్ గురించి తెలుసుకుంటున్నారు. ఇది ఏదైతే ప్రదర్శన పెట్టారో చూడడంలో చాలా మంది ఆసక్తి చూపిస్తున్నటువంటి పరిస్థితి. శ్రీనివాస్తో ఇస్మాయిల్, సాక్షి టీవీ, హైదరాబాద్.